బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ దారెటు బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా లేక ఇతర పార్టీలో చేరతారా? ఎమ్మెల్సీ కావాలనే ఆకాంక్ష కలగానే మిగలనుందా? ఇలా అనేక ప్రశ్నలతో సింగ్ భవిష్యత్తుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మద్దతివ్వకపోవడం, ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణకు పరోక్షంగా సపోర్ట్ ఇవ్వడంపై గుర్రుగా ఉన్నట్లుగా అనుచర వర్గం చర్చించుకుంటోంది. 2 రోజుల క్రితం జరిగిన సన్నాహక సమావేశానికి సింగ్ దూరంగా ఉండటం పలు అనుమానాలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. సర్దార్ రవీందర్ సింగ్ బీఆర్ఎస్ లో ఆయనది కీ రోల్. మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు కూడా. తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రంలో తనదైన పాత్ర పోషించారు రవీందర్ సింగ్. 2007 నుండి ఇప్పటి వరకు సుదీర్ఘ కాలంగా బీఆర్ఎస్ లో క్రియాశీలక పాత్ర పోషించిన ఆయన భవిష్యత్ ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల జరిగిన మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి పోటీ చేసిన ఘోర పరాభవం చవిచూశారు సర్దార్ రవీందర్ సింగ్. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఏఐఎఫ్బి నుండి పోటీ చేయాల్సి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కండువా ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నారు సింగ్. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రవీందర్ సింగ్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కరీంనగర్ లో గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సన్నాహక సమావేశంలో రవీందర్ సింగ్ ఆయన అనుచర వర్గం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో విలక్షణమైన నేతగా సర్దార్ రవీందర్ సింగ్ కు పేరుంది. సీనియర్ అడ్వకేట్ గా, బీఆర్ఎస్ సీనియర్ నేతగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలో కేసీఆర్ కు దన్నుగా నిలిచారు సింగ్. 2014లో టీఆర్ఎస్ పార్టీ నుండి కార్పొరేటర్ గా ఎన్నికై నగర మేయర్ గా బాధ్యతలు చేపట్టారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సిక్కు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా రికార్డుకెక్కారు. మళ్లీ 2020లో కార్పొరేటర్ గా విజయం సాధించడంతో మొత్తం 5 సార్లు గెలిచి అందరికంటే సీనియర్ సభ్యుడిగా కొనసాగారు. బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా పంజాబ్, మహారాష్ట్రలో కేసీఆర్ కు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగానైనా చట్టసభలో ఉండాలనేది సింగ్ చిరకాల స్వప్నం. కరీంనగర్ ఎమ్మెల్యేగా అవకాశం వస్తుందని ఎదురు చూసిన సింగ్ స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇక్కడ పాతుకపోవడంతో అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎమ్మెల్సీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు రవీందర్ సింగ్. ఈ దశలో 2021లో జరిగిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అధిష్టానాన్ని ధిక్కరించి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 232 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత కేసీఆర్ బుజ్జగించడంతో బీఆర్ఎస్ లో కొనసాగారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ గా పనిచేసిన రవీందర్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో రాజీనామా చేశారు. ఇక ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ పరోక్షంగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను సపోర్ట్ చేసింది అధిష్టానం. ఫార్వర్డ్ బ్లాక్ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేసిన సింగ్ పార్టీ పెద్దలు మద్దతు ఇవ్వకపోవడంతో ఘోర పరాభవం చవిచూడాల్సి వచ్చింది. పార్టీని కాదని 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన రవీందర్ సింగ్ గులాబీ పార్టీలో ఆయన భవిష్యత్ ఏంటని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం, ప్రస్తుతం పార్టీ బలహీనంగా ఉన్న నేపథ్యంలో మాతృ పార్టీ అయిన బీజేపీలో చేరుతారా, రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది తేలాల్సి ఉంది.